ఒక సిటీలో ఒక వ్యక్తి ఉన్నాడు. సిటీలో అంతమంది ఉండగా కేవలం ఒక వ్యక్తి అని అన్నానంటే వాడు ఫేమస్ అయినా అయి ఉండాలి, లేకపోతే విధవైనా అయి ఉండాలి కదా. నిజమే, మరి వాడొక ఫేమస్ విధవ. ఎందుకంటే వాడొక దొంగ కాదు, రేపిస్టు కాదు, సైకో. ఇలా చెప్పుకుంటూ పోతేనే మీకు అర్థమై ఉంటుంది. ఒక్క మాటలు చెప్పాలంటే వాడొక లుచ్చానాయలు. ఇలా ఇన్ని బిరుదులున్న వీడు ఒకరోజు ఒక రిచ్ మ్యాన్ కారు కొట్టేయాలని ప్లాన్ చేస్తాడు. అలా సందు దొరకగానే ఆ కారు వేసుకొని జంపు. కానీ పోలీసులు వాడిని వెంబడించడంతో అలా సిటీలో చక్కర్లు కొడుతూ పోలీసులను పక్కదో పట్టించి వీడు హైవే ఎక్కి సిటీకి దూరంగా వెళ్ళిపోతాడు. అలా వెళ్తుండగా చీకటి పడుతుంది. వాడికి కూడా డ్రైవింగ్ చేసి విసుగొచ్చి ఈ చీకట్లో ఎటని వెళ్ళాలరా బాబు, ముందే అలసిపోయి ఉన్నాను అని హైవే పక్కన అలా ఫారెస్ట్లో కొంత దూరం పోయి అక్కడ కారు ఆపి నిద్రపోదామని అనుకుంటుండగా ఆ వెన్నెల వెలుతురులో దగ్గరగా ఉన్న ఓ కోట కనబడుతుంది. దాన్ని చూసి మనసులో ఈ కోట ఏంట్రా బాబు ఇలా ఉంది, అయినా ఇంత అడవిలో ఈ కోట ఎవడు కట్టుంటాడో, వామ్మో చూడ్డానికి పురాతన కోటలాగా చాలా భయంకరంగా ఉంది, దానిలోకి వెళ్ళటం అవసరమా, ముందే చీకటి, పైగా అలాంటి కోటలో దెయ్యాలు కూడా ఉండే ఉంటాయి, ఎందుకు వచ్చిన గొడవ అని అలా కారులోనే పడుకుంటాడు. కానీ ఎందుకో చనిపోయిన వీళ్ళ తాత చెప్పిన మాట గుర్తుకొస్తుంది. అదేంటంటే అప్పట్లో బ్రిటిషర్స్ మన ఇండియాని పాలించినప్పుడు వాళ్ళ సంపదను కోట కింద ఒక సీక్రెట్ రూమ్ లాంటి దాంట్లో దాచుకునేవారని, తర్వాత ఆ బ్రిటిషర్స్ మన దేశం వదిలి వెళ్ళిన తర్వాత వాళ్ళు దాచుకున్న సంపదను తిరిగి తీసుకోవడానికి కొన్ని కారణాల వల్ల రాకపోయేసరికి అలా కొన్ని చోట్ల ఆ సంపద కొరకు పాడుబడ్డ కోటలోకి వెళ్ళి చాలామంది వెతుకగా బయటపడ్డాయని వీడి తాతకి వేరే వాళ్ళు చెప్పగా ఆ విషయం వీడి తాత వీడికి ఒక రోజు చెప్పిన ఈ మాట గుర్తుకొస్తుంది. వీడి తాత కూడా ఆ సంపద కొరకు చాలా వెతికాడు, కానీ చిల్లి గవ్వ కూడా దొరకలేదు. ఆ దిగులుతోనే మంచాన పడి ఆ ముక్క వీడి చెవిలో చెప్పి అలా కొద్ది రోజులకే పకిట్ తన్నేశాడు పాపం. దెయ్యంకు భయపడి వెనుకడి వేస్తే ధనం దక్కదు అని వీడి తాత చెప్పింది గుర్తుకొచ్చి ఆ కోట లోపలికి వెళ్తాడు. మొత్తం చీకటి, కోటంతా నిశ్శబ్దంగా ఉంది. వీడేమో నోట్లో గుటకలు మింగుతున్నాడు, అయినా ఆ ధనం మీద ఆశ కొరకు ముందుకు సాగుతున్నాడు. అలా వెళుతుండగా ఏదో చప్పుడు వినిపిస్తుంది. అయినా కానీ అలాగే వెళుతూ కోట పైకి కాకుండా కిందకి ఏదైనా అండర్ గ్రౌండ్ లాంటివి ఉన్నాయేమో అని చూస్తున్నాడు. ఎందుకంటే వాడి టార్గెట్ అప్ స్టేర్స్ కాదు, డౌన్ స్టేర్స్ కాబట్టి. అలా డోర్ ఓపెన్ చేయగానే డోర్ ఓపెన్ అయింది. అలా ఆ రూమ్లోకి వెళ్ళి చూస్తుండగా ఏవో శబ్దాలు వినిపిస్తాయి. అటు ఇటు చూడగా సడన్గా ఒక భయంకర రూపంతో ఉన్న ఒక ఫేస్ వీడికి ఎదురుపడుతుంది. దాన్ని చూడగానే వీడి హార్ట్ ఆగిపోవడానికి 5 సెకండ్స్ ఉందనగా ఆ దెయ్యం వీడి పీక కొరికి చంపేస్తుంది. ఆ తర్వాత అంతే సార్ కథ. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే వాడు బతుకుండగా ఎన్నో తప్పులు చేశాడు కాబట్టి వాడికి ఆ దెయ్యం చేతిలో వాడి జీవితం ముగిసింది. అండ్ ఇంకోటి, వాడు ఆ దెయ్యం చేతిలో చచ్చాడు గాని వాడు అనుకున్నదే నిజం. ఆ కోట కింద నిజంగానే ఆ సంపద ఉంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ఆ దెయ్యం సినిమాలో చూపించినట్టుగా ఒక ఫ్లాష్ బ్యాక్ వేసుకొని చచ్చి దెయ్యమైన దెయ్యం కాదు, ఇది ఒక క్రూరమైన హంటింగ్ గోస్ట్. ఆ కోటలోకి వచ్చిన ఇప్పటి వరకు 16 మందిని చంపేసింది. ఇది అట్టాంటి దెయ్యం కాదు, చెప్పా కదా, ఇది ఒక క్రూయల్ హంటింగ్ గోస్ట్. దీని కథ వేరే ఉంది, మళ్ళీ వీలున్నప్పుడు చెప్పుకుందాంలే. అందుకే ఆ కోటలోనే దెయ్యాన్ని ఆ కోటలోనే ఉండమన్నాను, ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా పార్ట్ 2 చేయడానికి పనికొస్తుంది.